హాయ్ అండి. ఇప్పుడు చూసింటే కంప్లీట్గా నేను ఈ బీట్రూట్ ప్యాక్ వేసుకున్నాను. నేను ఆల్రెడీ దీని వీడియో పెట్టాను నా ప్రీవియస్ అంటే నిన్న వీడియోలో. ఏం లేదండి, ఒక బీట్రూట్ తీసుకోవాలి, ఓకేనా. ఒక స్పూన్ మెంతులు, అంటే మీడియం హెయిర్ నాది వాల్యూమ్ థిక్ ఉంటుంది, మీడియం ఇక్కడ వరకు ఉంటుంది బ్యాక్. సో ఒక స్పూన్ మెంతులు, ఒక పిడికాడు, ఒక 15 కరివేపాకు, కొద్దిగా ఒక స్పూన్ నల్ల జీలకర్ర, కలౌంజి, మెంతులు ఒక స్పూన్, ఓకేనా. ఇవన్నీ బీట్రూట్ తోలు తీసి కట్ చేసి ఒక బౌల్లో ఇవన్నీ వేసి 3 గ్లాస్ వాటర్ వేయాలి. బాగా బాయిల్ చేయాలి. బాగా బాయిల్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే దాన్ని మిక్సీ కొట్టుకొని దాన్ని ఫిల్టర్ చేసి ఆ వాటర్ తోటి మీరు హెన్నా ప్యాక్ చేయొచ్చు, ఓకేనా. నాకేమైపోయిందంటే నేను ఇది బీట్రూట్ నేను ప్యాక్ వేసానండి, ఇదంతా చేసుకున్నాను, కానీ అది ఫిల్టర్ అవ్వాలి, థిక్ ఉండింది. సరే అనేసి నేను ఇలా ప్యాక్ లాగా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అదే చేతితోటి నేను ఇలా, నాకు ఇక్కడ అన్నీ కూడా ఫేస్లో ఈ బొట్టు పెట్టి మచ్చలయ్యాయండి. సో నేను దీంట్లో మెంతులు ఉంది కదా, మంచిగా ఇట్లా స్కిన్ అంతా టైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంది మెంతులు కాబట్టి. ఇక్కడ కూడా చూడండి, ఈ మరక కూడా లైట్గా అయింది. నేను టీచింగ్ జాబ్ చేసేటప్పుడు ఇలా మరకలు అయిపోయిందండి సిస్టమ్ మీద కూర్చొని. ఇప్పుడు చాలా బెటర్ అనమాట ఈ అప్లై చేసినాక. సో ఇది ఫేస్ కూడా వేసుకోవచ్చు, హెన్నా కూడా, హెయిర్ కూడా ప్యాక్గా వేసుకొని ఒక 1 to 2 అవర్స్ తర్వాత ఇంట్లో మార్నింగ్ అన్ని పనులు చేసుకున్నాక మీరు దీన్ని వితౌట్ షాంపూ హెయిర్ వాష్ చేసుకోండి. తర్వాత మీరు కావాలంటే నెక్స్ట్ డే మీరు షాంపూ, లైట్ మైల్డ్ షాంపూ, మీరా షాంపూ, ఇవి ఒక్క ప్యాకెట్ తోటి చక్కగా మీ హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇదండి ద బెస్ట్ హోమ్ టిప్, మన న్యాచురల్ బీట్రూట్, కర్రీ లీవ్స్, మేతి, కలౌంజీ హెయిర్ ప్యాక్. సో మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ మోమ్ ద వండర్ షెఫ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్ అండ్ బాయ్. హాయ్ అండి. నేను ఈ బీట్రూట్ ప్యాక్ పెట్టుకున్నా కదా, నేను ఆల్రెడీ చెప్పాను. బీట్రూట్ 1, మెంతులు 1 స్పూన్, ఒక 15 కర్రీ లీవ్స్, 1 స్పూన్ నల్ల జీలకర్ర, కలౌంజీ, ఇవన్నీ వేసి బాగా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్లో బాగా బాయిల్ చేయాలి. మీకు కావాల్సితే మెంతులు ముందు రోజే నానబెట్టుకోండి, ఓకేనా. సో ఈ బాయిల్ చేసిన ఈ మిశ్రమాన్ని మనం ఏం చేయాలంటే ఒక పేస్ట్ చేసుకొని దాన్ని ఇలా ప్యాక్ లాగా వేసుకోవచ్చు, లేకుంటే ఫిల్టర్ చేసి ఆ రసాన్ని తీసి మీరు మెహందీలో కలుపుకొని హెన్నా ప్యాక్గా వేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల మన హెయిర్స్లో ఉన్న ఇక్కడ ఉంటుంది కదా కొంచెం తిన్నుగా ఆ హెయిర్ లాస్ అన్నీ అయిపోయి కదా, సో అక్కడ హెయిర్స్ రీగ్రోత్ అవుతుంది. అంతేకాకుండా మనకు హెయిర్స్ బాగా పొడుగా, ఒత్తుగా, మరియు గ్రే హెయిర్స్ కూడా స్లోగా గ్రే అవుతుంది. అంతేకాకుండా హోమ్ మేడ్ ప్యాక్ ఎంతైనా ప్యూర్ అండ్ న్యాచురల్ అండి. ఆర్టిఫిషియల్ అంటే కెమికల్స్ ఉన్న హెయిర్ ప్యాక్ వేసుకోవద్దు. సో ఇలా హెయిర్ ప్యాక్ వేసిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే హెయిర్ క్యాప్ వేసుకోవాలి, అప్పుడు హెయిర్ అంతా కూడా డ్రై అవ్వదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా ఈ హెయిర్ క్యాప్ వేసుకొని ఇప్పుడు ఇంట్లో అన్ని పనులు చేసుకోండి, ఓకేనా. ఇల్లు ఊడవడం, తుడవడం, ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం, గిన్నెలు తోముకోవడం, ప్లాట్ఫామ్ శుభ్రం చేసుకోవడం. సో ఇవన్నీ నీట్గా అయినాక హాయిగా మనము షవర్ చేసుకోవాలి. షవర్ బాత్ చేసుకున్న తర్వాత షాంపూ పెట్టకుండా తర్వాత మీరు నెక్స్ట్ డే ప్యాక్ ఎలా వేయాలో నేను ఒక హెన్నా ప్యాక్, నుపూర్ హెన్నా ప్యాక్లో నేను ఏం చేశానంటే టీ డికాషన్ కానీ బ్రూ సాషెట్స్ కానీ వేసి బాగా కలిపి పెట్టాను. సో రేపు దాంట్లో ఏమేమి మిక్స్ చేస్తానో మీకు చూపిస్తాను, సరేనా. సో ఇలా మనం ఇంట్లోనే మన కోసం కొద్దిగా టైం తీసుకొని మన హెయిర్ కేర్ తీసుకోవాలి, సరేనండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ మోమ్ ద వండర్ షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. టేక్ కేర్ అండ్ నమస్తే. హ్యావ్ ఎ గ్రేట్ డే.